హలో! నమస్తే. కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకున్నాం మేమే. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోలోకి వెళ్దాం రండి. కేదారేశ్వర వ్రతం అనేది శివుడికి అంకితమైన పవిత్ర వ్రతం అండి. దీని విశిష్టత, చేయాల్సిన విధానం, కథ మరియు కొన్ని ముఖ్యమైన విషయాల్ని ఈ వీడియోలో వెళ్తూ చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. శివపార్వతులు, గణేశుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్న పటాలని పీఠం మీద అలంకరించుకొని కలశానికి సిద్ధం చేసుకుంటున్నాం. పీఠం మీద కొంచెం బియ్యం వేసుకొని, బియ్యం పైన కలశం చెంబు పెట్టుకొని, కొంచెం నీళ్లు పోసుకొని, తర్వాత తమలపాకులు ఒక 3, 4 పెట్టుకొని, పైన టెంకాయ ఒకటి పెట్టుకోవాలి. కొత్త జాకెట్ ఒకటి తీసుకొని దాన్ని ఫోల్డ్స్ చేసి టెంకాయ మీద పెట్టాలి. ఫోల్డింగ్స్ ఎలా చేస్తున్నారో చూడండి. పసుపు, కుంకుమ బొట్టు పెట్టేసుకొని కలశానికి, ఇక మన దగ్గరున్న 4, 5 రకాల పూలతోటి కుదిరితే మాల పెట్టేసుకొని చక్కగా అలంకరించుకోవాలండి కలశాన్ని. కార్తీక మాసం అంతా చాలా స్పిరిచువల్ వైబ్స్ తోటి ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది ప్రజలు మాలలు వేసుకుంటారు. అయ్యప్ప స్వామి మాల, శివమాల, వెంకటేశ్వర స్వామి మాల, భవానీ మాల అంటూ. ఈ కార్తీక మాసంలో పూజలు కూడా చాలా ఎక్కువగా చేస్తారు. పువ్వులు కూడా దొరకటం కొంచెం కష్టమే. అంట్ అంటే మార్కెట్‌లో పువ్వుల రేట్లు కూడా ఎక్కువగానే ఉంటుంది. మనకు తగ్గట్టుగా మన బడ్జెట్‌లో కొంచెం ఏ పువ్వులైతే వస్తాయో అవన్నీ తెచ్చుకొని చక్కగా అలంకరించుకోవాలి పీఠాన్ని, స్వామి పటాలని. ఎలాంటి పూజలైనా, వ్రతమైనా, హోమాలైనా కానీ మొదటిగా ప్రథమ పూజ అనేది గణపతికి జరుగుతుంది కదా! సో, అందుకనే గణపతిని పసుపుతోటి ముద్దగా చేసుకొని తయారు చేసుకుంటున్నాం. కేదారేశ్వర వ్రతానికి చూసారా బ్యాక్‌గ్రౌండ్ ఎలా సెట్ చేశామో? గోమాత ఉన్న కర్టెను, పూలు, ప్లాస్టిక్ పూలు, లైటింగ్స్ తోటి డెకరేషన్ చేసి పెట్టామనమాట. మీరు కూడా మీ దగ్గరున్న ఐటెమ్స్ తోటి, పూలతోటి కొంచెం డెకరేషన్ చేసుకొని కేదారేశ్వర వ్రతాన్ని చేయొచ్చండి. కేదారేశ్వర వ్రతానికి స్వామివారికి నైవేద్యంగా గారెలు, బూరెలు, అరటిపళ్ళు పెట్టాము. అలాగే ఇవన్నీ ఒక్కొక్క ఐటెము 21 ఉండేలా కౌంట్ చేసుకోవాలి. అలాగే వక్కలు, ఆకులు, పసుపు కొమ్ములు, ఎండు ఖర్జూరాలు, కాయిన్స్ అవి కూడా 21 ఉండేలా చూసుకోవాలి ఒక్కొక్కటి. అండ్
పాత నోము దారాలు కూడా పెట్టాలి, కొత్త నోము దారాలు కూడా తీసుకొని వచ్చినవి పెట్టాలి. మేము ఈ కేదారేశ్వర వ్రతం ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము. కార్తీక పౌర్ణమి దగ్గరగా ఉన్న కార్తీక సోమవారం రోజున కార్తీక మాసంలో ఈ వ్రతం అనేది చేసుకుంటాము. ఈ కార్తీక నోములు అనేవి మా ఇంట్లో అసలు మిస్ అవ్వము అన్నమాట. ఈ వ్రతం చేసుకునే వాళ్ళకి ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి లభిస్తాయని నమ్ముతారు. అమ్మవారు పార్వతీదేవి ఈ వ్రతాన్ని చేయడం వల్ల శివుడిలో అర్ధభాగం ఆమెకు ప్రసాదించారని పురాణంలో చెప్తారు. ఈ వ్రతాన్ని 21 రోజులు చేస్తారు. కానీ ఈ వర్క్ లైఫ్, ఈ బిజీ లైఫ్ వల్ల ఒకరోజు ఆ కార్తీక సోమవారం రోజున చాలా శ్రద్ధగా చేసుకోవాలి. నోముల రోజు మార్నింగే లేచి తలస్నానం చేసేసుకొని చక్కగా ఫ్రెష్ అయిపోయి స్వామివారికి దండం పెట్టేసుకొని ఇక అక్కడి నుంచి ఉపవాసం ఉండి ఈవినింగ్ ఈ వ్రతం స్టార్ట్ చేసుకోవాలండి. ముందుగా గణపతి పూజతోటి ఈ వ్రతాన్ని స్టార్ట్ చేసామండి. చూడండి, కూర్చొని మేము ఎలా స్వామివారికి దండం పెట్టుకుంటున్నాము. మాతో పాటు మా బాబు కూడా చక్కగా కూర్చొని స్వామివారికి దండం పెట్టుకుంటున్నాడు. గణపతి పూజ తర్వాత ప్రాణాయామం చేయాలి. ఈ ప్రాసెస్ అంతా మనకి కేదారేశ్వర వ్రతం అనే బుక్లో ఉంటుంది. అది చూస్తూ ఫాలో అయ్యాం. కేదారేశ్వర స్వామి ఆసనం సమర్పయామి. నక్షత్రం వేస్తాము. కలిసి గంగాధర నమస్తే త్రిలోచన వర్షోజ మౌక్తికాసన సంస్థాయ కేదారాయ నమః. కేదారేశ్వర స్వామి నమః. వాచ్యం సమర్పయామి. ఆజ్ఞం గురునామ. మా అమ్మ చక్కగా కూర్చొని మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు బుక్ చదువుతా. నెక్స్ట్ కలిసి పూజ చేసుకోవాలి. కలిసి పూజ కూడా పూర్తయిపోయిన తర్వాత ఇక కేదారేశ్వర వ్రతం పూజ స్టార్ట్ అవుతుంది. శివుడికి ఇక్కడ మేము అష్టోత్తరం చదువుతూ అక్షింతలు వేస్తున్నాము. శివుని అష్టోత్తరం పూర్తయిపోయి ఇక టెంకాయ కొట్టుకొని హారతి ఇచ్చేసాము. తర్వాత ఈ కొత్త నోము దారాలు ఉంటాయి కదా, అవి తీసుకొని చేతికి కట్టుకోవాలి. మగవారైతే, ఆడవారు మెడలో కట్టుకుంటారు. కొత్త నోము దారాలు కూడా కట్టుకున్న తర్వాత ఇంకా కేదారేశ్వర స్వామి వ్రతానికి సంబంధించిన కథలు చదువుకోవాలి. అసలు ఈ కేదారేశ్వర స్వామి వ్రతం ఎందుకు వచ్చిందనేది ఇక్కడ చిన్న క్లిప్లో చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఓ మునీశ్వర, ఏ వ్రతము చేయుట వలన యోగులు సంతసిస్తారు, ఏ వ్రతము ఆచరించుట వలన శివునితో అర్ధ శరీరము నాకు లభిస్తుందో అటువంటి వ్రతము ఏదైనను నాకు ఉపదేశించమని ఆ స్త్రీమూర్తి కోరెను. అప్పుడు ఆ మహర్షి ఆలోచించి, తల్లి, సకల కోరికలు తీర్చినది శ్రీమద్ కేదార వ్రతం. వ్రతములలోకెల్లా ఉత్తమమైన ఈ వ్రతమును ఆచరించుము అని ఉపదేశించెను. అంతటా ఆ దేవి ఆ వ్రత విధానము చెప్పమని వేడెను. అంతటా ఆ మహర్షి ఇట్లు చెప్పదొడంగెను. అమ్మ, భాద్రపద శుక్ల అష్టమి నాడు నిర్మలమైన మనస్సుతో 21 దారపు పోచలతో 21 ముడులను వేసి శివుని ధ్యానిస్తూ పూజించి చేతికి ఆ రక్షను ధరించవలెను. ఈ వ్రతము ఆచరించు రోజున ఉపవాసము ఉండి మరుసటి రోజు బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. ఆ రోజు మొదలు అమావాస్య వరకు ఈ వ్రతము ఆచరించుచు శ్రీ కేదారేశ్వరుని పూజించవలెను. సో ఈ విధంగా వ్రత కథ కూడా పూర్తి చేసుకున్నాము. తర్వాత మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి వ్రతం తర్వాత దీపం పెట్టుకొని శివుని దర్శించుకోవటం మేము ప్రతిసారి ఎవ్రీ ఇయర్ చేస్తుంటాము. సో
మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయాన్ని చూపిస్తాను రండి. శివాలయంలో కార్తీక దీపం ఎలా పెట్టుకుంటున్నారో చూడండి. ముగ్గులు వేసి, ఒత్తులు పెట్టి 365 ఒత్తులు పెట్టి, పిండి దీపము, అలాగే ఉసిరికాయ మీద కూడా దీపం పెట్టి స్వామివారిని దర్శించుకుంటాం. శివాలయంలో కొంతసేపు అలా ఉండి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసామండి. ఇంకంతే, భోజనాలు చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి.